నీట్ ఎగ్జామ్ రాయడానికి వీ హావ్ 1 year టైం. సో ఈ 1 year టైంలో మీరు షెడ్యూల్ కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నారంటే పాస్ అయిపోతాము అనే వాళ్ళు ఎంతమంది 35 మార్క్స్ వస్తాయి నాకు ప్లస్ నేను పాస్ అయిపోతాను అన్నింటిలో అనే వాళ్ళు ఇలా ఇలా 35 మార్క్స్ వస్తాయి నాకు గ్యారంటీగా 35 మార్క్స్ అన్నింటిలో నేను పాస్ అయిపోతాను అనేవాళ్ళు. మీ ముగ్గురికి డౌటా? ఓకే రైట్. సో 50 మార్క్స్ వస్తాయి అన్నింటిలో 50 రైట్ అనేవాళ్ళు. 50 వస్తుంది నాకు గ్యారంటీ అన్నింటిలో 50 వస్తుంది అనేవాళ్ళు. వెరీ గుడ్ రైట్. నెక్స్ట్ 75 నా పర్సెంటేజ్ 75 అనేవాళ్ళు. వెరీ గుడ్ కన్ఫర్మ్ పర్సెంటేజ్ 75% వస్తుంది అనేవాళ్ళు. సో మీలో ఎంతమందికి మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే భయం ఉంది? మ్యాథ్స్ సబ్జెక్ట్ టఫ్ అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? హౌ మెనీ ఆఫ్ యు ఫీల్ మ్యాథ్స్ టఫ్? వచ్చా 100కి 101. సో మీకు ఏ సబ్జెక్ట్ అయితే టఫ్గా ఉంటుందో 10th క్లాస్ సిలబస్ మీరు ప్లాన్ చేసుకునేటప్పుడు ఆ సబ్జెక్ట్ని హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా 1 అవర్ పెట్టుకోవచ్చు. మళ్ళీ హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా పెట్టుకోండి. 100% మీకు బాగా ఇంప్లిమెంట్ అయ్యే ప్రొసీజర్ ఒకటి. ఎందుకంటే మేమంతా చదివి వచ్చాం అవునా? ఇప్పటికీ నేను చదువుతున్నా తెలుసా? 10th క్లాస్ ఎన్ని ఏళ్ళు చదువుతాగా? 10 years 1 to 10. అప్పుడు మాకు ఎల్కేజీ ఫస్ట్ స్టాండర్డ్ ఫస్ట్ స్టాండర్డ్ 10 years. ఇంటర్ 2 years మధ్యలో పెట్టిన 2 years డిగ్రీ 3 years అబ్బాయి 3 years మళ్ళీ PhD చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ ఏం జరిగిందబ్బాయి 22 ఏళ్ళు ఓన్లీ చదవడమే 22 ఏళ్ళు చదివినా ఇంకా కంటిన్యూషన్లోనే ఉంది ఎడ్యుకేషన్ నాది మీరుగా. ఓకే సో ఈ ఎక్స్పీరియన్స్లో మీకు చెప్పే మాట ఏంటంటే క్లాస్ జరిగేటప్పుడు ఎవరైతే 100% వింటారో మీకు వాళ్ళకి ఏదైతే క్లాస్ జరుగుతుందో నాకు ఈజీగా 20% ఆన్సర్ చేయగలుగుతారు. క్లాస్ చెప్పేటప్పుడు అన్ని సబ్జెక్ట్స్ కొంతసేపు వింటాం కొంతసేపు కాన్సన్ట్రేషన్ ఉండదు, అది వేరే విషయం. మనకి ఈ సబ్జెక్ట్ రాదు ఈ సబ్జెక్ట్ టఫ్ అనేటప్పుడు ఏం చేస్తామంటే బీ స్టడీ. వాడు ఎదుగుతున్నాడు జ్ఞాన ప్రకాష్ రెడీగా ఏదో చెప్తున్నారు వినాలి అని. ఆ పొజిషన్లో ఒకసారి కరెక్ట్గా విన్నారంటే 20% అది వచ్చేస్తుంది. ప్రతి టీచర్ కూడా క్లాస్ చెప్పేటప్పుడు ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ వస్తుంది అని మెన్షన్ చేస్తారు ఏదైనా చెప్పేటప్పుడు. అవునా? లేదు ఈ బిట్ట అడుగుతూనే ఉంటారు రిపీటెడ్గా అని చెప్తానే ఉంటారు.